ఎన్ని సంవత్సరాలైనా పిల్లలు కలగలే. పిల్లలు కలగలేనప్పుడు సంతానం కోసం నాకు సంతానం కావాలని ఆరాటపడింది. ఆరాటపడడం అంటే ఏంటి? ఇప్పుడు మన ఎక్కడన్నా ఊరికో అట్లా ఆరగడ్డ కట్ట పోయినప్పుడు ఏమన్నా మనం తీసుకురా అని చెప్పినాం. ఇంకా ఎప్పుడు తెచ్చాడా అని మనం ఎంత ఆశగా ఎదుర్కొంటున్నాం. అట్లా ఆమె ఆరాటపడింది. ఆరాటపడి ఎంతో ప్రార్థన చేసింది. నాకు ఒక కుమారుని దేవా, నాకు సంతానం ఇదేవా అని రేయిన బగోళ్ళు ఆమె ప్రార్థన చేసింది. మనసులోనే ఆమె తప్పించిపోతుంది. అంటే భర్త చూసి ఎందుకమ్మా ఈమె ఏదో మనసులో కొనుక్కుంటా ఉంది, ఎందుకు ఇవి ఇంత బాధపడతా ఉందని ఆమె దగ్గరికి పోయి అడుగుతాడు. ఎందుకు నువ్వు ఏదో కొనుక్కుంటా ఉన్నావు అంటే, కాదు నేను దేవునితో ప్రార్థన చేస్తున్నా, దేవుణ్ణి నేను అడుగుతా ఉన్నాను, దేవుడితో నేను మాట్లాడుతున్నాను అని చెప్పి ఆయన సరేలే అని పట్టించుకోడు. అప్పుడు దేవుడు ఈమె ప్రార్థన విని ఆమెకు గర్భాన్ని తెరవబడతాడు. అంటే ఆమెకు దేవుడు గర్భఫలాన్ని ఇస్తాడు. ఒక చక్కటి కుమారుణ్ణి ఆమె ప్రార్థన వల్ల ఆమె ఏమి సాధించగలిగిందంటే చక్కటి కుమారుణ్ణి దేవుడు ఇచ్చినాడు. అప్పుడు ఆ కుమారుణ్ణి గర్భంలో ఉన్నప్పుడే ఆమె ఏం నిర్ణయించుకుందంటే, దేవా నాకు ఒక కుమారుణ్ణి, ఆ కుమారుణ్ణి చిన్న వయసులో నుంచి నీ మందిరంలోనే నేను పెంచుతాను, నీ కొరకు నేను నీ మందిరంలోనే పెంచుతాను బాల్యంలో నుండే అని దేవునికి ఆ ఒక్కగానొక్క బిడ్డను సమర్పించుకున్నప్పుడు ఒక చక్కటి కుమారుణ్ణి దేవుడిచ్చాడు. దేవుడిచ్చిన ఆ బిడ్డ పేరు ఆమె సమూయేలు అని పేరు పెట్టుకున్నాక ఆ చిన్న బాలుడు పెరిగి పెద్దవాడయ్యేటప్పుడు ఆమెకు గుర్తొస్తారు. ఏమని? నేను ఈ బిడ్డను దేవుడి కొరకు సమర్పించుకున్నాను కదా, దేవుడికి ఇవ్వాలి అని ఆమె మనసుకు తట్టినప్పుడు ఒకరోజు వాళ్ళ నాన్న అందరూ నిద్రపోయేటప్పుడు దేవుడు సమూయేలు అని 3 సార్లు పిలుస్తాడు. 3 సార్లు పిలిచినప్పుడు ఆయన మా నాన్న పిలుస్తున్నాడేమోలే, ఇప్పుడు మనల్ని పేరు పెట్టి మన ఇంట్లో వాళ్ళే కదా మనం ఇంట్లో ఉన్నప్పుడు పిలిచేది, అందుకు నాన్న దగ్గర పోయి నన్ను పిలిచావా నువ్వు అని 3 సార్లు అడుగుతాడు. అప్పుడు నేను పిలవలేదు నిన్ను అంటాడు. అప్పుడు వాళ్ళ నాన్నకు గుర్తొస్తాడు, దేవుడే పిలిచినాడేమో అనుకొని ఈసారి ఒకవేళ నీ పేరు పెట్టి పిలిచినప్పుడు నా చిత్త ప్రభు అని చెప్తాడు. చెప్పినప్పుడు మళ్ళీ అప్పటికి ఎన్నిసార్లు పిలుస్తాడు దేవుడు? 3 సార్లు పిలిచినప్పుడు మళ్ళీ తర్వాత సమూయేలు మళ్ళీ పడుకుంటాడు. నైట్ టైం అయ్యాం కదా, మళ్ళీ పడుకున్నప్పుడు మళ్ళీ 2 సార్లు సమూయేలు అని మళ్ళీ పిలుస్తాడు. పిలిచినప్పుడు సమూయేలు దేవుడే నన్ను పిలుస్తున్నాడని గుర్తించుకొని చిత్తం ప్రభు అంటాడు. అప్పుడు దేవుడు జరగబోయే విషయాలన్నిటినీ ముందు జరగబోయేది రాజుగా, ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ఎవరిని నిర్ణయించాలి, ఎవరిని పెట్టాలి, రాబోయే రోజులలో ఎట్లాంటి శ్రమలు వస్తాయి, ఎట్లాంటి పరిస్థితులను ఎదుర్కోవాలా, వాటినన్నిటినీ సమూయేలుకు బోధించుతాడు. ఈరోజు